నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో తెల్ల చెనిగల ప్రసాదం చేసుకున్నామండి. దేవునికి మనం ప్రసాదాలు 11 రకాలు చేసుకుంటాం కదండి. 11 రకాలు, 9 రకాలు, 5 రకాలు, అలాగని ఈ తెల్ల చెనిగిలి గుగ్గుళ్ళు కూడా ఒక భాగంగా ప్రసాదంగా చేసినానండి నేను. అట్లనే గుడిలో దేవునికి ప్రసాదంగా పెట్టనీకి, ఎవరికన్నా పంచనీకి చాలా బాగుంటాదండి. నేను తీసుకునే తెల్ల చెనిగలు ఇవి లావు చెనిగలు కాదండి, సన్న చెనిగలు. ఈ చెనిగలు మాకు పొలంలో వండినాయండి. నేను సూపర్ మార్కెట్ లో కొన్నేటివి కాదు. సూపర్ మార్కెట్ లో లావు చెనిగలు, సన్న చెనిగలు 2 రకాల చెనిగలు దొరుకుతాయండి. నాకైతే గినక పొలంలో వండినాయి కాబట్టి నేను కొనలేదండి. ఈ చెనిగలను నేను ఒక గిన్నెలోకి వేసుకొని ఒక 3-4 సార్లు బాగా కడిగినానండి. కడిగిన తర్వాత ఇంకో కొన్ని నీళ్లు పోసుకొని ఒక 6 గంటలు నానబెట్టుకున్నానండి. నేను చూపించే కప్పుతో ఒక కప్పు నిండా నానబెట్టుకున్నానండి తెల్ల చెనిగలు. కుక్కర్ తీసుకున్నామండి. కుక్కర్ లోకి నానబెట్టుకునే చెనిగలు ఉన్నాయి కదండి, ఆ చెనిగలు కుక్కర్ లోకి వేసుకున్నామండి. ఒక కప్పు చెనిగలు తీసుకున్నాం కదా, 2 కప్పులు వాటర్ వేసుకున్నామండి. కరెక్ట్ సరిపోతాదండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని సాల్ట్ కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. కుక్కర్ మూతకు లబ్బరి పెట్టుకున్నాం. విజిల్ ని పెట్టుకొని కుక్కర్ కి పెట్టుకున్నామండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత కుక్కర్ ను స్టవ్ మీద పెట్టుకున్నామండి. 2 విజిల్లు వచ్చేంత వరకు చెనిగల్ని ఉడికించుకున్నాం. 2 విజిల్ల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి, ఒక చెనిగ తీసుకొని చూపిస్తున్నాను. చెనిగలు బాగా ఉడికిపోయినాయండి. నేను తీసుకునే చెనిగలు సన్నగా ఉండాయండి. సన్న చెనిగలు కాబట్టి 2 విజిల్ల వరకు ఉడికించుకున్నాను. లావు చెనిగలు తీసుకుంటే 3 విజిల్లు వచ్చేంత వరకు చెనిగల్ని ఉడికించుకోవాలండి. చెనిగలకు తాలింపు పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం ముందు బాండీలు పెట్టుకున్నాం. బాండీల్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. నేను శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కలిపి 2 స్పూన్లు తీసుకున్నానండి. ఈ తాలింపు గింజలను బాగా ఫ్రై చేసుకున్నామండి. దోరగా మనం శనగగుగ్గుళ్ళు దేవునికి ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి నేను ఉల్లిగడ్డలు వేయలేదండి. ఈ శనగగుగ్గుల తాలింపులో 4 ఎండుమిరపకాయలు తీసుకొని తుంచుకొని వేసుకున్నామండి. 4 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపి తాలింపును బాగా ఫ్రై చేసుకున్నామండి. 1 స్పూన్ పసుపు వేసుకున్నామండి. పసుపు వేసినాక పసుపు కలిసేటట్టుగా తాలింపులో బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత మనం ఉడికించుకునే శనగలు ఉన్నాయి కదండి, శనగలు వేసుకున్నామండి. శనగలు వేసుకున్న తర్వాత మళ్ళీ తాలింపులు అంతా శనగలన్నీ బాగా కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం. 1 కప్పు పచ్చి కొబ్బరి నేను తీసుకొని తుడుము పట్టుకొని 1 కప్పు నిండా పచ్చి కొబ్బరి తుడుము వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత కొత్తిమీర, పచ్చి కొబ్బరి కలిసేటట్టుగా బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్లు కింద దింపుకున్నామండి. అంతేనండి, మన శనగగుగ్గులు ప్రసాదం రెడీ అయినది. అంతేనండి, మన శనగగుగ్గులు ప్రసాదం రెడీ అయిందండి. ఈ శనగగుగ్గులు ప్రసాదం నేను దేవునికి ప్రసాదంగా చేసినానండి. దేవునికి గాని, అమ్మవారికి గాని, ఎవరికైనా కూడా శనగగుగ్గులు ప్రసాదంకి చాలా బాగుంటాదండి. మీరు కూడా వీలైతే గినక ఈ శనగగుగ్గులు ప్రసాదం చేసి గుళ్ళో దేవునికి నైవేద్యంగా ఇయ్యొచ్చండి. ఎవరికైనా పంచిపెట్టనీకి చాలా బాగుంటాదండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.